से देखते हैं। బాప్దాదా పిల్లల సభను చూసినప్పుడు 3 రూపాల్లో చూస్తారు. ఒకటి स्वराज వర్తమాన స్వరాజ్య అధికారులు, अभी भी राज्य हो, ఇప్పుడు కూడా రాజులే, लौकिक में भी లౌకికంలో కూడా. बाप बच्चों को कहते हैं తండ్రి పిల్లలను मेरे राज्य बच्चे, నా రాజా పిల్లలు, राजा बच्चा, రాజా బిడ్డ అని चाहे అంటారు. गरीब भी हो तो भी कहते हैं राजा बच्चा। పేదవారైనా కూడా రాజా బిడ్డ అనే అంటారు. కానీ బాబా वर्तमान संगम पर भी వర్తమాన సంగమంలో కూడా हर बच्चे को ప్రతి బిడ్డను स्वराज స్వరాజ్య అధికారి, రాజా బిడ్డగా చూస్తారు. राज्य होना రాజులు కదా మీరు, स्वराज अधिकारी, స్వరాజ్య అధికారులు. वर्तमान स्वराज अधिकारी కనుక వర్తమానంలో స్వరాజ్య అధికారులు, भविष्य में భవిష్యత్తులో विश्वराज अधिकारी విశ్వరాజ్యాధికారులు. और द्वापर से మరియు ద్వాపరం నుండి युग अंत तक కలియుగము అంతము వరకు पूज्य పూజ్యులు, अधिकारी పూజకు అధికారులు. तीनों रूपों में ఈ 3 రూపాల్లో हर बच्चे को పిల్లలు ప్రతి ఒక్కరిని బాప్దాదా చూస్తారు. సాధారణమైన వారుగా చూడరు. आप कैसे भी हो लेकिन बाप మీరు ఎటువంటి వారైనా కానీ బాప్దాదా बच्चे को ప్రతి బిడ్డను स्वराज స్వరాజ్య అధికారి, రాజా బిడ్డగా చూస్తారు. राजयोगी होना, రాజయోగులు కదా. कोई इसमें प्रजा योगी है क्या? వీరిలో प्रजा ఎవరైనా ప్రజాయోగులుగా ఉన్నారా? ప్రజాయోగులా? కాదు, राजयोगी, అందరూ రాజయోగులే. राजयोगी మరి రాజయోగి అనగా राज्य రాజా. ऐसे स्वराज ఇటువంటి స్వరాజ్య అధికారి बच्चों का बर्थडे मनाने ఇలాంటి स्वयं पापा ही। देखो आप तो डबल స్వరాజ్య विदेशी అధికారి పిల్లల జన్మదినాన్ని జరపడానికి స్వయంగా బాబా వచ్చారు. చూడండి, డబల్ విదేశీయులైన మీరైతే జన్మదినాన్ని జరుపుకునేందుకు విదేశాల నుండి వచ్చారు. డబల్ విదేశీయులు చేతులెత్తండి. మరి చేతులెత్తండి. మంచిది. में ज्यादा दूर देश कौन सा है? అన్నిటికంటే దూరంగా ఉన్న దేశం ఏది? అమెరికానా? उससे भी दूर है। లేక దానికంటే దూరమైంది ఉందా? और बाप दादा कहाँ से आए? మరి బాబ్దాదా ఎక్కడి నుండి వచ్చారు? बाप दादा तो బాబ్దాదా అయితే से आए। పరంధామం నుండి వచ్చారు. प्यार है ना बच्चों से, పిల్లల పట్ల ప్రేమ ఉంది కదా. మరి कितना श्रेष्ठ है। ఈ జన్మదినము ఎంతటి శ్రేష్టమైనది. भी आना पड़ता है। భగవంతుడికి కూడా రావాల్సి వచ్చింది. दादा भी బాబ్దాదా కూడా सभी देश के అన్ని దేశాల్లోని भाषाओं అన్ని భాషల పిల్లలకు बर्थडे की मुबारक दे रही है। పుట్టినరోజు శుభాకాంక్షలను ఇస్తున్నారు. देखो చూడండి, बाप की బాబా యొక్క जयंती मनाते हैं, శివ జయంతిని జరుపుతున్నారు. लेकिन बाप है కానీ क्या? బాబా ఎలా ఉన్నారు? బిందువు. तो बिंदी की जयंती अवतरण मना रहे। బిందువు యొక్క జయంతిని, అవతరణను జరుపుతున్నారు. सबसे हीरे तुल्य
అందరికంటే వజ్రతుల్యమైన जयंती किसकी है? बिंदु జయంతి की। ఎవరిది? బిందువుది, చుక్కది. तो बिंदी की మరి कितनी महिमा బిందువుకి ఎంతటి మహిమ ఉంది? इसीलिए అందుకే బాబ్దాదా बाप दादा ఎప్పుడు सदा చెప్తూ कहते हैं ఉంటారు, कि 3 बिंदु బిందువులని सदा సదా याद रखो। గుర్తుపెట్టుకోండి. 8 नंबर 7 नंबर 8వ నెంబరు, फिर 7వ भी నెంబర్ని गड़बड़ అయితే से लिखना पड़ेगा, కొంత గడబిడతో రాయాల్సి వస్తుంది. लेकिन కానీ बिंदु బిందువు कितना ఎంత इजी సహజం. है। 3 बिंदु 3 బిందువుల్ని सदा సదా याद रखो। గుర్తుపెట్టుకోండి. तीनों को जानते हो ना अच्छी तरह से? 3 గురించి బాగా తెలుసు కదా. आप भी बिंदु, మీరు కూడా బిందువు, बाप भी बिंदु, బాబా కూడా బిందువు, बिंदु के बच्चे बिंदु। బిందువు పిల్లలు బిందువులు. और कर्म में जब आते हो మరియు కర్మలోకి వచ్చినప్పుడు इस सृष्टि मंच पर ఈ సృష్టి రంగస్థలంపై करने के लिए आए हो। కర్మలు చేయటానికి వచ్చారు. ये सृष्टि मंच ఈ సృష్టి రంగస్థలము డ్రామా. ड्रामा में డ్రామాలో जो भी कर्म किया ఏదైతే కర్మ చేశారో, बीत गया, జరిగిపోయిందో దానికి ఫుల్ फुल స్టాప్ स्टॉप పెట్టండి. लगाओ। तो फुल स्टॉप भी क्या है? ఫుల్ స్టాప్ इसलिए అంటే కూడా ఏమిటి? బిందువు. सदा याद रखो। అందుకే 3 బిందువుల్ని సదా గుర్తుపెట్టుకోండి. ओम शांति। రోజుకి अव्यक्तिशारी టాపిక్ ఏకాగ్రత శక్తి. एकांतवासी अर्थात सदा स्थूल एकांत के साथ साथ एक के अंत में रहना। ఏకాంతవాసి అనగా సదా స్థూల एकाग्रता की ఏకాంతంతో शक्ति పాటుగా से ఒక్కరి किसी भी అంతం आत्मा मैसेज ఏకాగ్రత उस శక్తి आत्मा ద్వారా तक ఏ पहुंचा ఆత్మ యొక్క सकते हैं। సందేశమునైనా ఆ ఆత్మ వరకు किसी भी చేర్చగలరు. आत्मा का ఏ आह्वान कर ఆత్మనైనా सकते हैं। ఆహ్వానించగలరు. किसी ఏ भी ఆత్మ आत्मा యొక్క की శబ్దాన్ని అయినా आवाज को క్యాచ్ कैच कर చేయగలరు. सकते हो। किसी ఏ भी ఆత్మకైనా आत्मा को दूर దూరంగా बैठे కూర్చుని ఉన్నా सहयोग दे సహయోగాన్ని सकते हो। ఇవ్వగలరు. अभी हम मोहिनी दीदी से सुनेंगे। ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాము. ओम शांति। ఓం सभी ठीक శాంతి. हो, मौज में हो। అందరు బాగున్నారు, సంతోషంగా ఉన్నారా? जीवन की सफलता का आधार एकाग्रता है। జీవితంలో సఫలతకు जिसका ఆధారం मन ఏకాగ్రత. बुद्धि भटकता ఎవరి है, మనసు మనసు मन में బుద్ధి कई बार తిరుగుతూ ऐसा करूं ఉంటుందో, नहीं करूं, ये ठीक है नहीं ठीक है, बहुत संकल्प ఇలా करते हैं। చేయాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, लेकिन అలా కాదు ఇలా కాదు बाबा అని कहते हैं చాలా कि సంకల్పాలు వస్తుంటాయి. एकाग्रता के लिए एकांत जरूरी है। బాబా అంటారు या एकाग्रता है, ఏకాగ్రతకి కావాలి, एकांत में भी जा ఏకాగ్రంగా सकते ఉండాలి అంటే हैं। ఏకాంతం दोनों में ఉండాలి. बहुत गहरा संबंध है, ఈ एकांत రెండిటికి और చాలా एकाग्रता। दोनों तरह से సంబంధం हमें ఉంది. कोशिश करनी चाहिए, రెండు अभ्यास రకాలుగా करना మనం चाहिए। అభ్యాసం जब చేయాలి. एकांत में जाएं, एक के अंत में जाएं, तो ఏకాంతంలోకి जरूरी नहीं వెళ్ళాలి, होता ఒక్కరి तो वो అంతంలోకి వెళ్ళాలి. जैसे అప్పుడు समुद्र में ఏకాగ్రత जितना आप नीचे जाओ కుదురుతుంది. तो इतना एकाग्र होता है, मतलब कोई हलचल नहीं।
किसी भी సముద్రం प्रकार లోతుల్లోకి की వెళ్ళినట్లయితే अड़चन అక్కడ అసలు क्योंकि पानी ఎలాంటి में हवा जब जाती అలజడి है ఉండదు. तभी ఆ, लहरें आती है ना। ప- तो ఆ, जैसे जैसे नीचे जाते हैं నీరు एकदम ఆ, समुद्र ఆ, ఆ, शांत होता है, एकदम शांत। బయ- పైన तो ఆ, ऐसे ही बाबा चाहते పైన हैं कि हम ఉన్నప్పుడే बच्चे అలలు వస్తాయి, एकदम లోపలికి వెళ్తే अंदर ఏమీ शांत, ఉండదు, कोई శాంతంగా हलचल ఉంటుంది, नहीं, कुछ भी हो ఎలాంటి पर అలజడి पर अंदर ఉండదు. में हम शांत रहें। तो शांति का भी फिर एकाग्रता అలానే से कनेक्शन है। नहीं మనం कभी मन కూడా किसी बात శాంతంగా से ఉండాలి, अपसेट होता है तो आप దేని देखेंगे कि గురించి टिकता అప్సెట్ नहीं है मन అవ్వకూడదు. कहीं भी। नहीं कहीं कहते हैं आज मेरा मन कहीं नहीं लग रहा కొంతమంది है అంటారు क्योंकि ఆ, अंदर में कुछ भारी पड़ गया, మనసు ఆ, कुछ संकल्प चल रहे हैं, లోపల कोई रथ की బాగాలేదంటారు, चिंता है। అంటే మనసులో तो బాధ पहले ఉండొచ్చు, वो सब చింత त्याग ఉండొచ్చు. करना पड़ेगा ना एकाग्रता के लिए। हाँ, चलो बाबा को ఏకాగ్రత समर्पित కోసం कर दो। बाबा అన్ని बैठा है। బాబాకి कल हम సమర్పించండి. लोग బాబా కూర్చొని ఉన్నారు. वहाँ गए थे, प्रकाशमणि विजडम पार्क का उद्घाटन था। ప్రకాష్ तो మణి उसमें ब्रह्मा దాది बाबा की जीवन పార్క్ कहानी ఉద్ఘాటన बोल रहे అయింది. थे। तो उसमें यही बता रहे थे बार बार कि ब्रह्मा बाबा कुछ भी బ్రహ్మ हुआ బాబా ఏం జరిగినా కానీ तो अचल अडोल रहे, किसी बात అచలంగా का उनको उनके స్థిరంగా जीवन को ఉండేవారు. भी खतरा था। आग भी लगाई జీవితం उन्होंने, सारा बाबा ఆ, जल रहा था पर बाबा ఆ, जो है वो ఆ, अचल ఆ, अडोल थे। ఈ तो ఇల్లు आप सब भी కాలిపోతున్నా अडोल కానీ रहें, अडोल रहें एक నిశ్చలంగా रस ఉన్నారు, में। तो ఎలాంటి एकांत అలజడిలోకి और రాలేదు. एकाग्रता। तो आज का दिन क्या अभ्यास करना है, दोनों మనం करो। చేయాలి एकांत అంటే में चले जाओ ఏకాంతంగా और देखो ఏకాంతంలోకి कैसा వెళ్ళాలి. मन अचल अडोल। అప్పుడు చూడండి यहाँ మనసు एकाग्र ఎలా हो जाओ ఏకాగ్రం तो देखो అయిపోతుందో. एकांत में जाना कितना सहज है। हम्म? సో तो ఏకాంతంలోకి सीधे ఎంత फिर बाबा के సహజమో पास, बाबा के साथ हो जाएंगे। तो इसलिए ఇప్పుడు బాబాతో పాటు एकाग्रता की शक्ति ఉండగలుగుతాము. को बढ़ाओ। तो बाबा దీనికోసం कह रहे हैं कि ఏకాగ్రత శక్తిని एकांतवासी, పెంచుకోవాలి. బాబా अब అంటున్నారు बाबा एकांत पे बता रहे हैं, एकांतवासी सदा स्थूल ఏకాంతవాసి एकांत के साथ साथ అనగా एक के సదా अंत స్థూల में ఏకాంతంతో పాటు रहना, ఒక్కరి అంతంలో दोनों ఉండటం. तरह से। थोड़ा टाइम मिलता है तो ఏద- తో अकेले रहो। ఆ, కొద్ది టైం దొరికితే ఒక్కరే ఉండండి, ఏకాంతంలో ఉండండి. ये भी जरूरी है ना समय प्रति అది समय। కూడా అప్పుడప్పుడు అవసరం కదా. और दूसरा फिर तो बाहर की ఇంకొకటి एकांतता, कभी कभी ऐसा लगता है दम బయట शांत रहो, ఏకాంతం. खुद में ही अकेले ही रहो। तो बाबा कहते हैं कि బాబా एकाग्रता అంటున్నారు की शक्ति से, ఏకాగ్రత శక్తి ద్వారా, एकाग्रता की शक्ति से किसी भी ఏకాగ్రత आत्मा का శక్తి मैसेज ద్వారా ఏ उस ఆత్మ యొక్క आत्मा तक पहुंचा సందేశంనైనా सकते हो। ఆ ఆత్మ వరకు చేర్చగలరు. ये तो अनुभव हुआ ही होगा सबको। అందరికీ कितना ఇదైతే अच्छा है అనుభవం कि అయ్యే ఉంటుంది, अगर आप एकांत ఉండుంటుంది. हैं ఎంత బాగుంటుంది ఒకవేళ మీరు और जहाँ ఏకాగ్రంగా तक आप ఉండుంటే. आपका అంటే संकल्प पहुंचाना चाहो वहां पहुंचा सकते हो। అప్పుడు इसका ఎక్కడికి तो अनुभव మీ होता ही होगा ఆలోచనలు कि చేర్చాలనుకుంటే किसी మీ भी आत्मा సందేశాన్ని का मैसेज చేర్చగలుగుతారు उस ఆ आत्मा तक ఆత్మకి. पहुंचा सकते हो। तो आज ट्राई करना चाहिए, राइट। ఈరోజు ట్రై किसी చేయండి. भी आत्मा का ఏ आह्वान कर ఆత్మనైనా सकते हो। ఆహ్వానించగలరు. तो क्या होता है कि संकल्प में शक्ति बढ़ गई ना, సంకల్పాలలో శక్తి एकांत పెరిగింది की కదా. शक्ति बढ़ी, एकाग्रता की शक्ति बढ़ी। तो जब शक्ति ఏకాగ్రత बढ़ती है శక్తి పెరిగినప్పుడు तो उतना दूर तक ఎంత संकल्प पहुंच శక్తి जाता है। పెరిగితే అప్పుడు किसी అంత भी దూరం आत्मा का వరకు आवाहन कर చేరుకుంటాయి. सकते हो। कई बार ఏ था ना कि ఆత్మనైనా कोई आ जाता, ఆహ్వానించగలరు. अरे आपके बारे में सोच रहे थे, तो बाबा ఇప్పుడు कहते हैं ఏ किसी भी ఆత్మ की యొక్క आवाज శబ్దాన్ని को అయినా कैच कर सकते हो। క్యాచ్ చేయగలరు. हाँ, ये सब करके देखना है आज। किसी भी ఇదంతా आत्मा को दूर बैठे చేసి చూడాలి. सहयोग भी दे सकते हो। ఏ ఆత్మకైనా बहुत लोग దూరంగా कहते हैं కూర్చున్న సహయోగాన్ని कि हमें ఇవ్వగలరు. फील हो रहा था आपके संकल्पों की शक्ति पहुंच रही थी। మీ సంకల్పాల శక్తి చేరుకుంటుంది.
तो क्या क्या करना है, 3-4 बातें बाबा ने बताई। సో ఈ బాబా ఏమేం చెప్పారు? आह्वान कर 3-4 सकते हो, విషయాలు చెప్పారు. अपना ఎవరినైనా संकल्प కానీ पहुंचा सकते हो, ఆహ్వానించగలరు, सहयोग మీ कर सकते हो। సంకల్పాన్ని और చేర్చగలరు, सब किस लिए సహయోగం चाहिए? ఇవ్వగలరు. तो इसका मतलब कि जो भी अभ्यास है उससे संकल्प में शक्ति बढ़ रही है, मनोबल बढ़ रहा है। మన तो जितना संकल्प में సంకల్పాల్లో शक्ति శక్తి, बढ़ती जाएगी ఎంత उतना कार्य సంకల్పాల్లో अपना सहज శక్తి हो जाएगा ना। పెరుగుతూ ఉంటుందో दादी అప్పుడు जानकी हमेशा कहती ఆ, थी ఆ, कि हमारा ऐसा సఫలత కూడా संबंध हो कि मैं పెరుగుతూ ఉంటుంది. सोचूं अब तक पहुंचे, तो मुझे बहुत नहीं कहना पड़ेगा, फिर शब्दों में इतना नहीं आना पड़ता ना। क्योंकि अगर संकल्प से कार्य हो सकता है, ఒకవేళ సంకల్పాలతో मैं तो कई बार सोचती हूँ కార్యం कि జరిగిపోతే अच्छा आज ये ఇంకా भोग है, ये हो మాటల్లోకి जाएगा, అంతగా तो दूसरी రావాల్సిన तरफ పని से ఉండదు. फोन आ जाता है, हम भोग करना चाहते हैं और ये करना चाहते हैं। तो मैं कहती हूँ अभी ये तो सोच ही रहे थे, तो शुभ ఒక్కోసారి संकल्प ఫోన్ వస్తుంది, पहुंच ఆ, रही है, ఆ परंतु భోగ్ फिर ये గురించి भी ఆలోచిస్తూ अटेंशन रखनी है ఉంటేనే कि కొంతమంది अशुभ नहीं ఫోన్ చేసి सोचे। భోగ్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నామని सबको చేస్తూ सदा ఉంటారు, చెప్తూ सबके ఉంటారు. प्रति शुभकामनाएं और ప్రతి ब्लेसिंग रहे। ఒక్కరి పట్ల శుభభావన, क्योंकि अगर कहेंगे देखो బ్లెస్సింగ్స్ ఉండాలి. कोई भी अगर उल्टा संकल्प आएगा तो वो भी तो पहुंचेगा। ఎందుకంటే तो कोई ज्यादा ఎవరైనా अटेंशन ఉల్టా ना సంకల్పాలు व्यर्थ చేసినా संकल्प కానీ అవి కూడా ना మనకి व्यर्थ समय। చేరుకుంటాయి. ये जो बाबा ने इस సో बार వ్యర్థ बोला है ना, मुझे సంకల్పాలతో गिफ्ट दे दो, వ్యర్థ వ్యర్థంగా तो हाँ సమయాన్ని ये बाबा పోగొట్టుకోకండి. को हमने दे दिया, राइट, देनी नहीं है, दे दिया। బాబా మనకి ठीक है, అన్ని मंजूर है ఇచ్చేశారు. आपको। ओम शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 1969 నుండి అవ్యక్త ज्ञान మురళి रत्न రివిజన్, జ్ఞాన और स्नेह రత్నాలు, के मोती। స్నేహముత్యాలు. अव्यक्त वाणी तारीख है అవ్యక్తవాణి 1 सितंबर 1975। తారీఖు 1 समीप జనవరి और 9, समान, 75. महीन और సమీపము, महान। సమానము, अपने आप को మహేన్, समझते हो మహాన్. कि फाइनल पेपर जल्दी हो जाए तो सूर्यवंशी प्राप्त कर लेंगे। इम्तहान के लिए एवर रेडी हो या होना ही पड़ेगा, वह हो ही जाएंगे अथवा समय करा लेगा। ऐसे अलबेलेपन के संकल्प समर्थ बना नहीं सकेंगे। समर्थ संकल्प के आगे यह भिन्न भिन्न प्रकार के व्यर्थ व अलबेलेपन के संकल्प खत्म हो जाते हैं। अलबेलापन तो नहीं है ना? खबरदार, होशियार हो। एवर रेडी अर्थात अभी अभी किसी भी परिस्थिति व वातावरण में ऑर्डर मिले व श्रीमत मिले कि 1 सेकंड में सर्व कर्मेंद्रियों की अधीनता से न्यारे हो, कर्मेंद्रिय जीत बन एक समर्थ संकल्प में स्थित हो जाओ, तो श्रीमत मिलते हुए मिलना और स्थित होना साथ साथ हो जाए। बाप ने बोला బాబా और అంటున్నారు, बच्चों की स्थिति ऐसी ही उस घड़ी बन जाए। త్వరగా అంతిమ పరీక్ష उसको అయిపోతే कहते సూర్యవంశీ हैं एवर ప్రారంభం रेडी। పొందుతాము అని భావిస్తున్నారా? अच्छा, పరీక్ష కోసం आगे की తయారైనా मुरली कल అవ్వాల్సిందేనా, లేక सुनेंगे। అయిపోతుందా, లేక ओम సమయం తయారు शांति। చేస్తుంది? ఇలాంటి ఆ, సమర్థనం యొక్క సంకల్పాలు సమర్థంగా కానివ్వవు. సమర్థ సంకల్పాల ముందు రకరకాలైన వ్యర్థం లేదా సోమర్థనం యొక్క సంకల్పాలు సమాప్తమైపోతాయి.